హాయ్ సుందరి. సుందరి ఏంటి సుందరి? నేను నీ సుందరిని కాను, నీ భార్యని కాను. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు ఉన్న చోటే నేనుండాలి, మన ఇద్దరం ఉన్న చోటే మన పాప కూడా ఉండాలి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు ఎలా చెప్పినా సరే, నువ్వే నా సుందరివి, నా భార్యవి. రామా, చూడు కృష్ణ, నేను నీ భార్యని కాను. నువ్వేదో భ్రమపడుతున్నావు. నేను సత్యని, సత్యభామని. సుందరి, నా కళ్ళు నాకు అబద్ధం చెప్పినా నా మనసు చెప్తుంది నువ్వే నా భార్యవని. ఎవరమ్మా పొద్దున్నే? మామయ్య గారు. ఏయ్, నువ్వెవరో మామయ్య అంటున్నావు? ఏంటి ఈ గోల? ఏం చేస్తావక్క? నిన్నటి నుంచి నన్ను చూసి నువ్వు నా భార్యవి, నా సుందరివి అంటూ నా వెంట పడుతున్నాడు. సుందరి, నువ్వు నా భార్యవే. నీకు తలకిద దెబ్బ తగిలి మర్చిపోయినట్టున్నావు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. బాబు, నువ్వు చెప్పే మాటలకి తాక్కుండానే నాకు మత్తు ఎక్కేస్తుంది. నా కూతురు నీ భార్య ఏంటి? అయ్యో, తను మీ కూతురే కాదు, తన పేరు సత్యభామ కాదు, త్రిపుర. నేను పెట్టుకున్న ముద్దు పేరు సుందరి. ఇన్ని రోజులు తను చనిపోయిందనుకొని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? మా పాప కూడా వాళ్ళ అమ్మ కోసం ఎంత ఏడ్చిందో తెలుసా? పాపా, ఎదిగో మీ అమ్మ, ఎదిగో ఈవిడే మీ పెద్దమ్మ, ఆడు మీ మేనమామ, ఇదిగో ఇతను మీ తాతయ్య. కృష్ణ, ఇంటికొచ్చి ఇలా మెంటల్గా మాట్లాడుకో. నాకు నీకు పెళ్ళి అవ్వలేదు, నేను నీ భార్యని కాను. అయ్యో, అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేను ఎంతగా చెప్పినా నీకు అర్థం కావట్లేదు సుందరి. ఓ పంచేయ్, పాపను ఎత్తుకో, ఎత్తుకో, వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు. తీసుకో తీసుకో తీసుకో. ఇప్పటి నుంచి పాప బాధ్యత నాతో పాటు నీది కూడా. పాపని ఇక్కడే వదిలేసి వెళ్తా. పాపను చూసైనా సరే నీ మనసు, నీ ఆలోచన అన్నీ మారి నువ్వే నా సుందరమని ఒప్పుకుంటావు. నాకు డ్యూటీకి టైం అవుతుంది. ఏ కృష్ణ, ఆగు. ఏంటి పాపను వదిలేసి వెళ్తున్నావు? పాప నీ దగ్గరే ఉంటుంది. పాప బాధ్యత నీది కూడా. ఏంటి ఇదంతా? ఏంటో అక్క, నాకే అర్థం కావట్లేదు. కృష్ణ, అయ్యో, పాపని తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను. బాబు కృష్ణ, ఏంటయ్యా నీ గోల? రే, అరవకుండా నీ పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పాపను తీసుకెళ్ళమంటే అలా చూస్తున్నావేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నిన్నెక్కడా చూడలేదు. నిన్నిప్పుడే చూస్తున్నాను నేను. నేను అర్జెంటుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎక్కడ చూశాను? సరే, నాకు డ్యూటీకి టైం అయింది. ఫస్ట్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. కృష్ణ, ఆగు. నువ్వేంటి ఇలా పట్టుకున్నావు? కృష్ణ, పాప ఎక్కడా? పాపని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చేసాను పంతులు గారు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? పాపని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి రావడం ఏంటి?
అవును పంతులు గారు, నా పాపని నా భార్య దగ్గర వదిలేసి వచ్చా. నీ భార్య చచ్చిపోయిందని చెప్పావు కదా కృష్ణ. నిన్నటి వరకు నేను కూడా నా భార్య చచ్చిపోయిందని అనుకున్నాను పంతులు గారు. కానీ నా భార్య చనిపోలేదు, బతికే ఉంది. బ్రతికుందా? హా, ఎక్కడుంది? ఇదే ఊళ్ళో ఉంది పంతులు గారు. ఈ ఊర్లోనా? హ్మ్, ఎవరమ్మాయి? ఎవరేంటి పంతులు గారు, ఆ సత్య, అదే రిక్షా దొక్కే సత్యభామ. సత్యభామ నీ భార్యనా? అవును, తను సత్య కాదు, నా సుందరి. సుందరికి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది. సుందరికి నాకు పుట్టిన పాపే ఆ పాప. కృష్ణ, సత్య నీ భార్య అని చెప్పగానే నా బుర్ర పాడైపోయిందయ్యా. నిజం పంతులు గారు. అసలు సత్యకి నీకు పెళ్ళెప్పుడైందయ్యా? సిటీలో అయిందిలేండి పంతులు గారు. ఎప్పుడైంది? సిటీలోనా? సత్యకి నీకు పెళ్ళయిందా? అవును పంతులు గారు, నిజంగా మన ఊరి దేవుడు చాలా పవర్ఫుల్. చచ్చిపోయిందనుకున్న నా భార్యని బతికించాడు. ఏమీ అర్థం కావడం లేదు. పద. మనకు పాప ఉంది, అదుగు మన పాపే. సుందరి, మనకి పుట్టిన పాపని చూడు. చీచీ. ఈ పాప భలే ఉంది కదక్క, ఎంత బాగుందో. అవునరా, కానీ ఈ పాప మన పాప కాదుగా. నువ్వెందుకు ఆ పాపను తీసుకున్నావు సత్య? వెంటనే వెళ్ళి ఆ పాపను అతనికి ఇచ్చేసిరా. అలాగే అక్క, ఇచ్చేస్తాను. అక్క, ఈ పాపతో కాసేపు ఆడుకుని ఇచ్చేద్దాం అక్క, ప్లీజ్ అక్క. సత్య, నీకే చెప్తుంది, అర్థం కావట్లేదా? సరే అక్క. ఏంటి సత్య, ఒక్క మాట కూడా చెప్పలేదు? ఆ, దేని గురించి అక్క? అక్క అక్క అని మా చుట్టూ తిరుగుతావు, మాకన్నీ చేసి పెడతావు. అలాగే మేము మీకు కూరలు ఇస్తున్నాం కదా, ఆ కృతజ్ఞతతో అయినా మాకు నువ్వు నిజం చెప్పలేదు, చూసావా? ఏం నిజం అక్క? అయినా ఎప్పుడు సిటీకి వెళ్ళావు? ఎప్పుడు ఇదంతా చేసావు? అక్క, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నీ సగం సగం మాట్లాడుతున్నారు, సగం సగం చెప్తున్నారు. ఏంటో పూర్తిగా చెప్పండి. ఈ బిడ్డ నీ బిడ్డే అంటగా.